ఈసారి మా చిత్తశుద్ధి నిరూపిస్తామని వాళ్ళు, ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు చెప్పి తిప్పికొట్టి ప్రజల ముందు అన్ని ఉంచుతామని వీళ్ళు. చెప్పండి మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. చంద్ర గారు, ఆనాడు డివైడ్ చేసేటప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమి చెప్పి విడగొట్టారు, వాటిల్లో ఏమి నెరవేర్చారు, ఏమి నెరవేర్చలేదు. ఆ రోజు విడగొట్టేటప్పుడు మరలా నేను ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ కోపం వస్తుంది, ప్రత్యేక హోదా అని అంటేనే కోపం వస్తుంది, కాబట్టి దాన్ని కూడా నేను మాట్లాడదలుచుకోవాలా. విడగొట్టేటప్పుడు 7 జిల్లాలు వెనకబడిన 7 జిల్లాలకి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలకి, అక్కడ 90-10లోనో ఇక్కడ 70-30నో బుందేల్ఖండ్ కోరాపుట్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ 14-19లోనే దాదాపు 30,000 కోట్ల రూపాయలు చెంది ఉండాలి, రాలేదు. రెవెన్యూ డెఫిసిట్ 14,000 కోట్లు రాలేదు. ఆనాడు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన తర్వాత మీరేమైతే విడగొట్టేటప్పుడు ఏమైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు ఒక్కడే నెరవేర్చకపోవడంతో తెలుగుదేశం పార్టీ మీ నుంచి మీరేమి చెయ్యరు, ఎటువంటి సహాయం మీ నుంచి అందదు, రాష్ట్ర అభివృద్ధి కోసంగా మీ తోడ్పాటు లేదు అనేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వెనక్కి వెళ్ళింది. ఏదన్నా కానీ ఎందుకు వెనక్కి వెళ్ళారనే సబ్జెక్టు కూడా, రాజకీయ కోణాలు కూడా, రాజకీయం కూడా మనకు అనవసరం అండి. ఇక్కడ వాస్తవాన్ని వాస్తవికంగా మాట్లాడితే ఆనాడు విపరీతమైనటువంటి ఫోకస్తో అమరావతిలో నీరు మట్టి, ఒక్క విషయం విల్సన్ గారు, నేను చెప్పడం 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను, మీరు చెప్తారు ఎంతసేపు అని చెప్తారు, నేను వింటాను. ఇక్కడ లాంచ్ చేశారు, మళ్ళీ అప్పుడు రీలాంచ్ ఎందుకండి? రీలాంచ్ అవసరం ఏముంది? స్టేట్ గవర్నమెంట్ తప్పుపడుతున్నాను నేను ఇక్కడ. స్టేట్ గవర్నమెంట్ మోడీ గారిని ఇన్వైట్ చేస్తాను మళ్ళీ రీలాంచ్ కోసంగా. రీలాంచ్ ఎందుకు మీకు? మీరు లాంచ్ చేశారు, ఎన్నిసార్లు రీలాంచ్ చేస్తారు? మీరేమైతే చెప్పారో ఇప్పుడు రైతుల పక్షం గురించి మాట్లాడుతున్నాను. రైతులకి ఏమైతే ప్లాట్లు అలాట్ చేయండి స్వామి. మొట్టమొదటి రైతులు ఇచ్చారు, రైతులకు ప్లాట్లు అలాట్ చేసి తర్వాత మీ టవర్ల నిర్మాణం మీరు తర్వాత చేసుకుందరు, ఏ డెవలప్మెంట్ అయినా తర్వాత చేసుకుందరు. ముందర రైతులకు పలానా చోట నీకు ప్లాట్ ఇచ్చామని చెప్పండి. ఊరికే రిజిస్ట్రేషన్ కాగితాల మీద కాదు కదా, వరల్డ్ క్లాస్ సిటీ కాగితాల మీద కాదు. వాళ్ళు భ్రమరావతి గందరగోళంగా మాట్లాడారు. వాళ్ళకి మాట్లాడేదాన్ని స్కోప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. రైతులు ఎవరైతే ఉన్నారో, నేను ఏం అడగట్లేదు, నేను వరల్డ్ క్లాస్ సిటీ గురించి అడగట్లేదు, ఢిల్లీని తలదనే రాజధాని గురించి అడగట్లేదు. మిమ్మల్ని నమ్ముకొని 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు మీకు ల్యాండ్ ఇచ్చారు. ఎకరాకి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ ఇస్తామన్నారు. అది ఇవ్వండి ముందల. అంటే మీరు అనేది ఏంటి? తర్వాత ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది కలిసికట్టుగా. బీజేపీ ఏం చేయాలి? మీరు బీజేపీని ఏమంటున్నారు అది నాకు అర్థం కాల. ఇప్పుడు 29 రాజధాని విషయంలో 2003 ఇక్కడ విభజించేటప్పుడు మీరు కలిసి విభజించారు, కాంగ్రెస్ మీరు ఒక అండర్స్టాండింగ్తో విభజించారు. విభజించినప్పుడు విభజన హామీల చట్టంలో ఏమైతే ఉన్నాయో ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏమైతే ఉన్నాయి ఇప్పటికైనా 10 ఏళ్ల తర్వాత అయినా అమలు చేయండి అంటున్నాను నేను. ఓకే, హామీల అమలుతో పాటు నిర్మాణాల వేగం అన్నీ ఉండాలి. ఓకే, గాట్ ఇట్. విల్సన్ గారు ఆన్సర్ చేయండి. అసలు టీడీపీని కూడా ఇంకో ప్రశ్న ఉంది, అడగాలి. మీరు అడగండి, మీరు ఆన్సర్ చేయండి. హామీల అమలు అయితే నిర్మాణాలు ఆటోమేటిక్ జరిగిపోతాయండి. హామీలు అమలు చేస్తే నిర్మాణాలు ఆటోమేటిక్ జరిగిపోతాయి. వెనుకబడి జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తూనే ఉన్నాము, దానికి మించిగా ఇచ్చాము, అందులో సందేహం లేదు. ఇంకా దేశంలో 100 జిల్లాలకు ఇచ్చేటువంటి అమౌంట్ ఇస్తున్నారండి. కోరాపుట్ ప్యాకేజ్ ఇస్తున్నారా? బుందేల్ఖండ్ తరహా కోరాపుట్ ప్యాకేజ్, దాని మీద చర్చ పెట్టండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఏదైతే శ్రీధర్ గారు చెప్పారో ఏమైనా రావాల్సిన అంశాలు ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు అనుకూలంగా ఉన్నారు